మీ జీవితంలో కార్యం జరిగినట్లుగా చేతులు ఎత్తేవారేరే. మీ పక్షంగా విజ్ఞాపన చేయటం చేతుల పైకి ఎత్తేవాలేరే. పోనీ అలాంటి అవసరత మీకు లేదా? అలా ప్రార్థన చేసేవాళ్ళు మీకు అక్కర్లేదా? వారు లేకపోయినా మీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఢోకా లేదా? పోనీ నీవే ఆ స్థానానికి ఎంపిక చేయబడకపోతే ఆ చేతులను ఆదుకునే పాటి పని చేయలేవా? నీవు పోరాడుతున్నా నీ బ్రతుకులో కొండ మీద చేతులెత్తే వారిని బట్టే నీకు విజయం. పాలెములో ప్రజలందరూ బాగుండాలని ఆ చేతులెత్తే వారి చేతులను ఆదుకునే ఒకరో ఇద్దరుగా నీ భర్త నీ భార్య ఉండడం వల్ల వచ్చే దీవెనకు నీవు పాత్రుడు కాదా? కనుక మందిరములో పరిచర్య చేసేవారిని, ప్రార్థన జీవితపు సహకారులుగా మారేవారిని, ప్రార్థించు చేతులను ఆదుకొనటానికి బలపరచడానికి సమర్పణ కలిగిన వారిని భర్తలు భార్యలు అభ్యంతరపరచకండి, ఆటంకపరిచి ఒక నష్టాన్ని మూటగట్టుకోకండి. అందరూ చేయలేరా పని? నీ భార్యో నీ భర్తో చేస్తున్నారంటే అది దేవుని ఏర్పాటు, దేవుని కృప, అది ఎంతో గౌరవనీయమైన స్థానం. నువ్వు అడ్డుకొని నష్టాన్ని మూటగట్టుకోవద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.